హైదరాబాద్లోని ఉప్పల్లో జొమాటో డెలివరీ బాయ్స్ రోడ్డెక్కి నిరసన చేపట్టారు. రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడితే కనీసం 500 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ కు ఉండే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని, డెలివరీ చేస్తుండగా ప్రమాదాలకు గురైతే వైద్యం కోసం ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఉందన్నారు. వర్షంలోనూ డెలివరీ బాయ్స్ కు వచ్చే టారిఫ్ డబ్బులు కూడా యాజమాన్యమే తీసుకుంటుందని జొమాటో డెలివరీ బాయ్స్ ఆరోపించారు. డెలివరీ బాయ్ ని బెదిరించే స్థాయికి పికప్ బాయ్ కూడా బెదిరిస్తున్నాడు. నేను ఆర్డర్ తెచ్చియను, నువ్వేం చేసుకుంటో చేసుకో అంటే అంత దౌర్జన్యం అయిపోయింది మా మీద. ఇది ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు 10 గంటలు డ్యూటీ చేస్తే 1200 1300 సంపాదించుకునేది అన్ని ఖర్చులు పోగా. ఈ రోజు పరిస్థితి ఎట్లుంది, 15 గంటలు పనిచేసినా కూడా మొత్తం ఇంక్లూడింగ్ ఖర్చులతో కూడా 1000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. మాకు వర్షం పడుతున్నా కూడా, వర్షం పడితే వర్షం సర్జన్ పెడతాడు, కస్టమర్ దగ్గర 20 రూపాయలు తీసుకుంటారు. రెయిన్ సర్జన్ ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారు, డెలివరీ ఛార్జెస్ కాకుండా. మా కోసం తీసుకున్నా కూడా మాకు ఇవ్వట్లేదు. ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటున్నాడు, వాళ్ళే చేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఎవరు టీఎల్ ఉంటారు, టీఎల్ అని అడిగితే మాకేం తెలియదు, మీరు ఎవరినైనా అడుక్కోరి అంటే, మాకు ఉన్నది మీరే కదా, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం. వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే ఎవరిని అడగాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఆర్డర్ పే అయినా, ఆర్డర్ పడ్డప్పుడు ఇంత అమౌంట్ వస్తుందని చూపిస్తాడు అప్రాక్స్, దానికి తక్కువనే కట్ చేస్తూనే ఉన్నాడు. అడిగినా కూడా ఎవరు సమాధానం చెప్పారు. ఇంత అమౌంట్ వచ్చేది 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు రావాల్సింది 70 రూపాయలు ఇస్తున్నాడు. పికప్ ఉంటుంది 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ అని పికప్ చేస్తాడు రూపాయి కూడా. 4 కిలోమీటర్ పెట్రోల్ అయితే మాకు ఫ్రీగా వస్తలేదు కదా, డబ్బులు అయితే పెట్రోల్ ఒకప్పుడు అంటే నువ్వు అమౌంట్ ఎక్కువ ఇచ్చినావు, ఓకే, ఇవ్వకుండా నడిచింది. ఇప్పుడు పరిస్థితి ఏంది, అప్పుడు పెట్రోల్ 70 రూపాయలు ఉండే, ఇప్పుడు 110 రూపాయలు అయింది. అప్పుడు ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఇవ్వకపోతే ఇవ్వను అంటే నాకు ఖర్చు అయితే పెరుగుతుంది కదా, నా సంపాదన అయితే పెరగట్లేదు. ఇక్కడ ఏంటంటే ముందు ఇచ్చిన మాకు ఎర్నింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఒక 2 months నుంచి ముందు ఈ కిలోమీటర్ ఇంత లెక్కన ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది తీసేసి ఎర్నింగ్ తగ్గించేసి ఒక రోజుకి మాకు పెట్రోల్ పోగా 500 మిగులుతుంది. అలా వల్ల మేము అందరు ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ పెట్టి నడిపించలేక చాలా కష్టాలలో వేరే వాళ్ళ దగ్గర అడుకోవాల్సి వచ్చే దిశలో వచ్చేసాం. దానివల్ల మేము అడుగుదామని ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు, మేము ఇలా చేస్తున్నాం అనేది. ఇది ఎక్కడి దాకా న్యాయం అనేది నాకు తెలియట్లేదు. మేము ప్రతి దానికి మేము బండిలో అట్లా యాక్సిడెంట్ అవుతుందో, వానల స్కిడ్ అయినా పడ్డా, మాకేది ఉండకపోయినా కానీ మేము అయినా కష్టపడి ఫుడ్ని ఒక రీచ్ కావాలని దాని దిశ వల్ల మేము వెళ్తున్నాము. అటువంటి దీంట్లోకి మాకు కావాల్సిన అమౌంట్ దొరకడం వల్ల మేము ఈ నిరసన చేద్దామని వచ్చాము. కానీ ఇక్కడ పిఎస్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని నిరసన చేయించకుండా ఇలా ఆపేశారు. ఇక్కడ నా పేరు రఘుపతి. నేను గత జొమాటోలో 5 సంవత్సరాల నుంచి రైడర్ గా పనిచేస్తున్నాను. మాకు ఇన్సెంటివ్ చాలా తగ్గించారన్న. గత 3 నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటివ్ 150 రూపాయలు కూడా ఇన్సెంటివ్ తెచ్చిందన్న. దయచేసి మాకు ఇన్సెంటివ్ పెంచాలని మేము కోరుతున్నామన్నా. ఇన్సెంటివ్ మినిమం ఒక 300 అన్న ఉండాలన్న. ఎందుకంటే పెట్రోల్ అనేది మాకు రోజు 150 కిలోమీటర్ల పైన తిరుగుతున్నాం అన్న. మేము దగ్గర 12 గంటల డ్యూటీ అంటే 150 కిలోమీటర్ల పైన తిరుగుతున్నాం. మాకు లాంగ్ డిస్టెన్స్ రిటర్న్ పే కూడా ఇవ్వట్లేదన్న. మొన్న ఒక రైడర్ ఏమైందంటే 22 కిలోమీటర్లకు 171 రూపాయలు ఇచ్చిందన్న. అప్ అండ్ డౌన్ 44 కిలోమీటర్లు అవుతున్నారు. దానికి అక్కడ ఆర్డర్ పడదు. 44 కిలోమీటర్లకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 171 రూపాయలన్న. మాకు ఇట్లా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, మాకు ఇన్సెంటివ్ తక్కువ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వట్లేదన్న. నా పేరు రఘుపతి. నేను గత జొమాటోలో 5 సంవత్సరాల నుంచి రైడర్ గా పనిచేస్తున్నాను. మాకు ఇన్సెంటివ్ చాలా తగ్గించారన్న. గత 3 నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటివ్ 150 రూపాయలు కూడా ఇన్సెంటివ్ తెచ్చిందన్న. దయచేసి మాకు ఇన్సెంటివ్